యా యా రైట్ రైట్. కిషోర్ రెడ్డి గారు, నేను ఇందాక చెప్పినట్టుగా 2 పాయింట్స్ ఇక్కడ. ఒకటి, రేవంత్ రెడ్డి గారికి నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అనే అంత ధీమా ఏంటి? రెండవది, జాతీయ పార్టీలో దట్టు ఇందు కాంగ్రెస్ పార్టీ, నాకు తెలిసి హిస్టరీలో ఎవరు నేనే మళ్ళీ అని చెప్పుకున్న నాయకుడు లేడు. నేను రాజశేఖర రెడ్డినే మళ్ళీ కోట్ చేస్తున్నా, ఆయన కూడా చెప్పలా మళ్ళీ నేనే అని. సో జాతీయ పార్టీలో చెప్పరు, జాతీయ పార్టీలో యూజువల్ గా చెప్పరు. పైగా మా పార్టీ వస్తుంది అంటారు తప్ప నేనే అని అయితే ఎవరు అనరు. ఎంతో ఎంతో ధీమా, ఎంతో నమ్మకం, ఎంతో భరోసా పైనుంచి కింది నుంచి కూడా ఉంటే తప్ప. సో దీన్ని మనం ఎలా విశ్లేషించవచ్చు? ముందుగా వికే గారు మీకు, అట్లాగే కొనగల మహేష్ గారికి, బుల్లం మల్ల యాదవ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జాతీయ పార్టీల్లో యూజువల్గా అంటే ప్రాంతీయ పార్టీల్లో మీకు తెలిసిందే, ఎక్కువ ప్రాంతీయ పార్టీలు బేసిక్గా ఒక కుటుంబానికి సంబంధించి అన్న టైప్లో ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర కేసీఆర్ గారే కానివ్వండి, అక్కడ స్టాలిన్ గారే కానివ్వండి, లేకపోతే ఎన్సీపీలో ఎవరు అనేది, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీలో ఏంటి అనేది ఆర్జేడీ, ములాయం సింగ్ యాదవ్ గారి ఎస్పీలో కానీ, ఇట్లా బేసిక్గా నార్దర్న్ నేషనల్ కాన్ఫరెన్సే కానివ్వండి, జమ్మూ కాశ్మీర్లో మరో పార్టీయే కానివ్వండి. అయ్యో, పక్కనున్న ఏపీ వదిలేశారు ఎందుకు మీరు? ఏపీ ఏదైనా మొత్తం ఎక్కడి నుంచి అయినా కానీ బేసిక్గా రీజనల్ పార్టీస్లో ఒక స్ట్రాంగ్ సెంటర్డ్ ఉంటాయి, బేసిక్గా ఫ్యామిలీ సెంటర్డే ఉంటాయి. బేసిక్గా మీరు ఈవెన్ శివసేన తీసుకోండి, మహారాష్ట్ర నేషనల్ ఇది కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నిట్లలో వాళ్ళు చెప్పుకుంటారు, బేసిక్గా వాళ్ళు కాన్ఫిడెన్స్తో కూడా చెప్పగలరు, ఎందుకంటే పార్టీయే వాళ్ళది అన్న టైప్లో ఉంటుంది. ఆ సందర్భంలో ఇప్పుడు మన కేసీఆర్ గారే కానీ, అక్కడ కరుణానిధి గారి అబ్బాయే కానీ, ఇట్లా వేరియస్లీ ఫ్యామిలీలో ఏమన్నా ఉంటే పోటీలు ఉంటే ఇంకా అక్కడ ఏమన్నా కొంచెం తూచి 4 రోజులు మాట్లాడతారు కానీ, బట్ అది క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరు, నెక్స్ట్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అనేది డైరెక్ట్గానే చెప్పగలుగుతారు. అయితే నేషనల్ పార్టీస్లో యూజువల్లీ అది బీజేపీయే కానివ్వండి, కాంగ్రెసే కానివ్వండి, ఈవెన్ కమ్యూనిస్టులే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, యూజువల్లీ ఏముంటుంది అని అంటే పార్టీ నిర్ణయిస్తుంది, లేకపోతే ఎన్నికగా అయిన తర్వాత లెజిస్లేచర్ పార్టీ నిర్ణయిస్తుంది. మా ఎమ్మెల్యేలు, ఎందుకంటే మాది డెమోక్రటిక్ పార్టీ, మా ఎమ్మెల్యేలు మమ్మల్ని ఎంచుకుంటారు. ఇట్లాంటివన్నీ మామూలుగా మనము వింటుంటామండి, పార్టీలో అనడం వింటుంటాం. కాంగ్రెస్లో అయితే అందరూ కలిసి సంతకం పెట్టి సోనియా గాంధీ గారి నిర్ణయమే మాకు శిరోధార్యం అని చెప్పి డిసైడ్ చేశారు, వారే డిసైడ్ చేస్తారో అనో, లేకపోతే రాహుల్ గాంధీ గారు నిర్ణయిస్తారనో ఒక లెటర్ ఇక్కడి నుంచి రాసి వారికి పంపిస్తే వారు సీల్డ్ కవర్లో పేర్లు పంపిస్తారు. ఇది మనకు తెలిసిన విషయం. సో కానీ వీరు రాహుల్ గాంధీ గారు అంటే రేవంత్ రెడ్డి గారు నేనే 10 సంవత్సరాలకు సీఎంని అంటే 2 విషయాలు అందులో. ఒకటి ఏంటంటే మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది రాష్ట్రంలో అని చెప్పి చెప్పడము. రెండోది ఏంటంటే అది నార్మల్గా ఏ సీఎం అయినా చెప్తారు మామూలుగా. రెండోది ఏంటంటే నేనే సీఎం అవుతాను, ఇంకొకరు లేరు ఆప్షన్ అని. ఇది మీరు అన్నట్లుగానే ఇది సర్ప్రైజింగ్. అంతకుముందు ఎవరు అననివారు. ఈవెన్ బాగా స్ట్రాంగెస్ట్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు 5 సంవత్సరాల్లో అట్లీస్ట్ 2, 3, 4 మారిపోయేవారండి ముఖ్యమంత్రులు. కానీ రాజశేఖర రెడ్డి గారు అయితే అట్లాగే కొట్టుకుని వచ్చారు. వారు ఇక యాక్సిడెంట్లో వారు ఇది అవ్వకపోతే, మరణించకపోతే ఇంకో 5 years కూడా చేసేవారని అందరూ అనుకున్నారు. అంటే 10 years అయితే మినిమంగా వారిది అయ్యేది. సో కానీ ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటున్నారు? నేను సింపుల్గా ఆలోచించానండి. ఏంటి నిజంగానే ఒక ఫ్యామిలీ నేషనల్లో మళ్ళీ కాంగ్రెస్ కూడా ఫ్యామిలీ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరిలోనే ఉంటుంది మొత్తం మీద డెసిషన్ మేకింగ్ అని. అయితే వేరే మిగిలిన వాళ్ళందరూ ఏమన్నా కానీ మీకు తెలుసు, అప్పుడు కాంగ్రెస్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అందరి సంతకాలు తీసుకుని వెళ్ళినా కూడా టకీమని ఇక్కడ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయం కాదు, మేము నిర్ణయిస్తాము అని చెప్పేసి వారిని కాదని చెప్పి రోషేగర్ గారిని చేశారు అంతకుముందు, ఇది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. సో ఎవరైనా కానీ యూజువల్లీ ఏమంటారు, హైకమాండ్ చేతిలో ఉందంటారు. అయితే అదే అందుకనే మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను, నిజంగా అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నారు? 2 విషయాలు చెప్పొచ్చు. ఒకటి కాన్ఫిడెంట్గా చెప్తుండొచ్చు, ఇంకొకటి ఇతర కారణాలకు చెప్తుండొచ్చు. సరే, ఆ కారణాలు ఏంటో నేను చెప్తాను. మిగిలిన వారందరికీ ఒక వార్నింగ్, ఇక బాబు నన్ను దించి మీరు సీఎం అవుదామని చూడకండి. నేను ముందే చెప్తున్నాను, ఈ 3 ఏళ్ళే కాదు నెక్స్ట్ కూడా ఉంటాను. నా రిలేషన్స్ చాలా బాగున్నాయి. మీరు అనవసరంగా ట్రై చేసి భంగపడొద్దు, లేకపోతే మీకే నష్టం జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి అని ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ లాగా. అంటే ఎవరైనా ప్రయత్నించదలుచుకున్నా కానీ ఎందుకులే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే మరి నిజంగానే మనకేమైనా నష్టం అవుతామో, అక్కడ పైన వాళ్ళు ఎవరన్నా నిజంగానే చెప్పారేమో, ఇంకో 10 ఏళ్ళు నువ్వేనయ్యా, ఇంకొక టర్మ్ కూడా నువ్వే ఉంటావు,
రేవంత్ రెడ్డి విల్ బి ది చీఫ్ మినిస్టర్ అని ఎవరన్నా అన్నారా పైన? రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. సో ఆ ధీమా ఇచ్చేశారా? రేవంత్ గారు ఇట్లా మాట్లాడుతున్నారంటే మనం అనవసరంగా ప్రయత్నిస్తే మనకే అసలు సమస్య వచ్చి పడుతుందా అన్న సందిగ్ధంలో వాళ్ళని పడేస్తే తనది హ్యాపీగా నడిచిపోతుంది. అది ఒకటండి. ఇంకొకటి ఏంటి అంటే అసలు నిజంగానే కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవచ్చు. నిజమే కావచ్చు, ఎవరినో ఏదో మభ్యపెట్టడానికి కాదు, నిజంగానే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీకు తెలిసిందే వికే గారు, ఇప్పుడు కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉందండి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడవాలంటే ఈ 3 రాష్ట్రాల్లో నుంచి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అంతకుముందు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇదయింది, ఫ్రీజ్ అయింది, అది ఇది అన్నప్పుడు కూడా అసలు మాకు పైసలు లేవు ఛాయ్ తాగడానికి అన్నప్పుడు కూడా, కానీ ఎలక్షన్లలో ఖర్చులు నడిచాయి. మన వాళ్ళందరూ మీకు మొదటిసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కర్ణాటక బాట పట్టారు. ఎందుకంటే అప్పుడు డీకే శివకుమార్ గారు అని, ఇక ఎలక్షన్లలో గెలవాలంటే కావాల్సిన రిసోర్సెస్కి డీకే శివకుమార్ గారు ఎక్కువగా అన్న టైప్లో.